నిన్న ఇన్స్ట్రక్షన్ సెట్స్లో నిన్నటి క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఇన్స్ట్రక్షన్ సెట్ చెప్పుకున్నాం. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 5 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో సెకండ్ వన్ అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ వన్ యాడ్ ఆర్, యాడ్ రిజిస్టర్ టు అక్యుములేటర్. Add register to accumulator. The content of register R is added to the content of the accumulator. The sum is placed in the accumulator. అంటే యాడ్ ఏడిడి, యాడ్ ఆర్, యాడ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అన్నీ అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్తో యాడ్ అవ్వాలి. ఎడిషన్ ప్రాసెస్. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, అన్నీ మీకు ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఈ ఆపరేషన్స్ అన్నీ మీకు అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో వస్తాయి. ఫస్ట్ ఎడిషన్ మీద చూస్తున్నాం మనం. ఫస్ట్ వన్ అనేది యాడ్ ఆర్, అంటే యాడ్ రిజిస్టర్ టు అక్యుములేటర్. అంటే ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ ఈజ్ యాడెడ్ టు ది accumulator. The sum is placed in the accumulator. The sum is placed in the accumulator. Next second one అంటే అందులో యాడ్ అయినాక రిజల్ట్ అనేది సమ్ మీన్స్ రిజల్ట్, ఎడిషన్ ఆపరేషన్ జరిగినాక వచ్చే సమ్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్. నిన్న మనం డిస్కస్ చేసాం, మనకు ఉన్న రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అనేవి చేంజ్ అవ్వవు. దేర్ ఈజ్ నో ఆల్టర్డ్, ఓన్లీ ది రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అన్నీ అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్తో యాడ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ యాడ్ ఎం, యాడ్ మెమరీ టు అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ మెమరీ ఎం ఈజ్ యాడెడ్ టు ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ అంటే మెమరీలో ఉన్న కంటెంట్లో మెమరీ లొకేషన్ అనేది హెచ్ఎల్ పేర్ తీసుకుంటాం. హెచ్ఎల్ పేర్ టు ది కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్. సేమ్ మళ్ళీ ది సమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్. ఇందాకేమో రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ యాడ్ అవుతున్నాయి, ఇప్పుడేమో మెమరీ తీసుకున్నాం. మెమరీలో ఉన్న కంటెంట్స్ అన్నీ అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్తో ఎడిషన్ ఆపరేషన్ చేస్తాం. అలా చేయాలి అంటే యాడ్ ఎం అనే ఇన్స్ట్రక్షన్ని మనం యూజ్ చేయాలి. అలా కాకుండా రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ అన్నీ మనం యాడ్ చేయాలి అంటే యాడ్ ఆర్ అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏడిసిఆర్. ఏడిసిఆర్ యాడ్ రిజిస్టర్ విత్ క్యారీ టు అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ అండ్ క్యారీ స్టేటస్. అంటే యాడ్ రిజిస్టర్ విత్ క్యారీ అంటే మనం ఎడిషన్ చేసేటప్పుడు క్యారీ కూడా వస్తుంది. అలాంటప్పుడు ఆ క్యారీ స్టేటస్ కూడా మనం యాడ్ చేయాలి. మనం స్టేటస్ ఫ్లాగ్స్లో బ్లాక్ డయాగ్రామ్లో స్టేటస్ ఫ్లాగ్స్లో 5 స్టేటస్ ఫ్లాగ్స్ ఉంటాయని డిస్కస్ చేసుకున్నాం. క్యారీ స్టేటస్, జీరో ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ, ప్యారిటీ ఫ్లాగ్, నెక్స్ట్ సైన్ ఫ్లాగ్. క్యారీ స్టేటస్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? లాస్ట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఏదైనా ఎడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ క్యారీ స్టేటస్. ఏదర్ 1 or 0. 1 వస్తే క్యారీ స్టేటస్ సెట్ అయినట్టు, 0 వస్తే 0 అయినట్టు, రీసెట్ అయినట్టు. కాబట్టి అలా క్యారీ వచ్చినప్పుడు ఆ క్యారీని కూడా యాడ్ చేస్తాం ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్తో. యాడ్ రిజిస్టర్ విత్ క్యారీ టు అక్యుములేటర్ అంటే ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ అండ్ క్యారీ స్టేటస్ ఆర్ యాడెడ్ టు ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. ఆ క్యారీతో సహా మనకి అక్యుములేటర్లో యాడ్ చేస్తాం. ది సమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్. అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి? ఆఫ్టర్ ది ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ జరిగినాక ఫైనల్ రిజల్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్. అక్యుములేటర్లోనే స్టోర్ చేస్తాము. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఏడిసిఆర్ అయిపోయింది. నెక్స్ట్ ఏడిసిఎం, రిజిస్టర్ ప్లేస్లో మళ్ళీ అప్పుడు మెమరీ తీసుకున్నాం. అంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ మెమరీ తీసుకోవాలనేది మనం గుర్తుపెట్టుకుంటే యాడ్ ఆరు, యాడ్ ఎం. అలాగే ఏడిసిఆర్, ఏడిసిఎం. ఎం మీన్స్ మెమరీ. యాడ్ మెమరీ విత్ క్యారీ టు అక్యుములేటర్. ది కంటెంట్ ఆఫ్ మెమరీ అండ్ క్యారీ స్టేటస్ ఈజ్ added to the content of the accumulator.
The sum is placed in the accumulator. Next, ADI data. Next one, ADI data. Add immediate, I means immediate data to accumulator. Add immediate data to accumulator. మనం తీసుకున్న డేటాను ఇమీడియట్గా యాడ్ చేయాలి అనుకుంటే ADI డేటా అనే ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. దీన్ని ది ఇమీడియట్ డేటా ఈజ్ యాడెడ్ టు ది కంటెంట్ ఆఫ్ ది accumulator. ది సమ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది accumulator. దీనికి ఒక ఎగ్జాంపుల్ ADI 08 అని తీసుకుంటాం. ADI 08 అంటే 08 అనే డేటాని మనం ఇమీడియట్గా యాడ్ చేయాలి అనుకుంటే మనం ఇన్స్ట్రక్షన్స్లో ADI 08 అక్కడ డేటా ఏదైనా తీసుకోవచ్చు. 08ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి నేను ADI 08 అని తీసుకున్నాను. నెక్స్ట్ ACI డేటా. యాడ్ విత్ క్యారీ ఇమీడియట్ డేటా టు accumulator. The content of add with carry immediate data to accumulator. The content of immediate data with carry is added to the content of the accumulator. Same ఇక్కడ క్యారీతో సహా ఇమీడియట్ డేటాలో క్యారీని కూడా ఎలా యాడ్ చేస్తాం అనేది. ది కంటెంట్ ఆఫ్ ఇమీడియట్ డేటా విత్ క్యారీ ఈజ్ యాడెడ్ టు ది కంటెంట్ ఆఫ్ ది accumulator. అంటే మనం ఎడిషన్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఉన్న క్యారీని కూడా మనం యాడ్ చేసి దేంతో యాడ్ చేస్తాం? కంటెంట్ ఆఫ్ ది accumulatorలో ఉన్న కంటెంట్స్తో యాడ్ చేస్తాం. ద రిజల్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది accumulator. నెక్స్ట్ వన్ DADRP. DADRP means add register pair to HL pair. RP means register pair. రిజిస్టర్ పేర్స్ వచ్చినప్పుడు మనం DADRP తీసుకోవాలి. యాడ్ రిజిస్టర్ అంటే AD మీన్స్ యాడ్, DAD అంటే రిజిస్టర్ పెయిర్ని యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, DADRP అనే ఇన్స్ట్రక్షన్ని తీసుకోవాలి. యాడ్ రిజిస్టర్ పెయిర్ టు HL పెయిర్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ పెయిర్ ఆర్ యాడెడ్ టు ది కంటెంట్స్ ఆఫ్ HL పెయిర్. నెక్స్ట్ SUBR. ఇంతవరకు మనం ఎడిషన్ సంబంధించినవి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్కి రిలేటివ్గా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకుందాం. సేమ్ సిమిలర్ ఫర్ ది ఎడిషన్. అక్కడ ఎడిషన్ ప్లేస్లో ADD ప్లేస్లో SUB పెట్టాలి అంతే. సేమ్ ఎడిషన్ని మీరు నేర్చుకుంటే నెక్స్ట్ SUB సబ్ట్రాక్షన్ వచ్చేస్తాయి. ఫస్ట్ రిజిస్టరు, నెక్స్ట్ M, నెక్స్ట్ ఇందాక క్యారీ కాబట్టి ADC అని తీసుకున్నాం. ఇక్కడ సబ్ట్రాక్షన్లో బారో వస్తుంది కాబట్టి SBB అని తీసుకుంటాం. SBBR, SBBM. నెక్స్ట్ ఇక్కడ ఇందాక ADI అని తీసుకున్నాం, ఎడిషన్ విత్ ఇమీడియట్ డేటా. ఇక్కడ సబ్ట్రాక్షన్ విత్ ఇమీడియట్ కాబట్టి SUI అని తీసుకుంటాం. సబ్ట్రాక్షన్ విత్ డేటా SBI, ఇమీడియట్ డేటా ఫ్రమ్ accumulator. ఇప్పుడు ఫస్ట్ వన్ మళ్ళీ సబ్ట్రాక్షన్లో సిమిలర్ ఫర్ ది ఎడిషన్లో చెప్పుకున్నట్టే ఈ కంటెంట్స్ అన్నీ. ఫస్ట్ వన్ SUBR, సబ్ట్రాక్ట్ రిజిస్టర్ ఫ్రమ్ accumulator. The content of register R is subtracted from the content of the accumulator. ఇక్కడ వచ్చేసి రిజల్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది accumulator. సబ్ట్రాక్షన్ చేయగా వచ్చే రిజల్ట్ ఈజ్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ది accumulator. నెక్స్ట్ SUBM, subtract memory from accumulator. The content of the memory location addressed by HL pair is subtracted from the content of the accumulator. అంటే మెమరీలో ఉన్న కంటెంట్స్ అన్నీ, మెమరీలో ఉన్న ఒక పేరు HL పేరు కనుక తీసుకుంటే అందులో ఉన్న కంటెంట్స్ అన్నీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కంటెంట్ ఆఫ్ ది accumulator. accumulatorలో ఉన్న కంటెంట్స్తో సబ్ట్రాక్ట్ అయ్యగా వచ్చేదాన్ని రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది accumulator. నెక్స్ట్ SBBM, subtract memory from accumulator with borrow. The content of memory location addressed by HL pair and borrow status are subtracted from the content of the accumulator. Next SUI data, subtract immediate data. Subtract immediate data from accumulator. ఇక్కడ ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా. అంటే మీకు ఫస్ట్ బైట్ ఏంటి? SUI. సెకండ్ బైట్లో మీకు ఆపరాండ్ డేటా ఉంది.
ఈ డేటా అనేది 16 బిట్ ఉంటే ఒక 8 బిట్ ఏమో సెకండ్ బైట్ కిందకు వస్తుంది, ఇంకొక 8 బిట్ ఏమో థర్డ్ బైట్ కిందకు వస్తుంది. మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా 3 బైట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అసలు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆప్ కోడ్ అండ్ ఆపరెండ్. ఇక్కడ ఆపరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్యుఐ అనేది నిమానిక్. దీనికి మనం ఆప్ కోడ్ రాస్తాం కదా, నేను మీకు చెప్పాను ఆప్ కోడ్ షీట్స్లో మనము నిమానిక్కి మనం ఆప్ కోడ్స్ వేసుకుని మీరు చూసి రాయాలి, తర్వాత నేర్చుకుందరు ప్రాక్టికల్ చేసేటప్పుడు అని చెప్పాను. దాన్ని ఆప్ కోడ్ అంటాం. నెక్స్ట్ ఈ డేటా అనేది ఆపరెండ్. ఇక్కడ వన్ ఆఫ్ ది ఆపరెండే ఉంది. అలా కాకుండా మూవ్ ఏ కామా బి అని నేను ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. మూవ్ ఏ కామా బి, ఆ ఏ కామా బి అనే 2 రిజిస్టర్స్ ఆపరెంట్స్, 2 ఆపరెంట్స్. ఎంఓవి అనేది మూవ్ అనేది మీకు ఆప్ కోడ్. కాబట్టి ఇన్స్ట్రక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆప్ కోడ్ అండ్ ఆపరెండ్. కాబట్టి ఇక్కడ ఈ డేటా అనేది సెకండ్ బైట్లో ఉంది. కాబట్టి ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఈజ్ డేటా. ఇట్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది కంటెంట్ ఆఫ్ ది ఎక్యుములేటర్, ఎస్యుఐ డేటాకి. నెక్స్ట్ ఎస్బిఐ డేటా. Subtract immediate data from accumulator with borrow. The data and carry status are subtracted from the content of the accumulator. Next addition అయిపోయింది, subtraction కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్. INR ఇంక్రిమెంట్కి INR ఆర్. ఇంక్రిమెంట్ రిజిస్టర్ కంటెంట్ అంటే ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. అంటే ఒక +1 యాడ్ చేయాలనుకోండి, ఇంక్రిమెంట్ చేయాలి అనుకుంటే ఐఎన్ఆర్ ఆర్ని అప్లై చేయాలి. రిజిస్టర్ని ఇంక్రిమెంట్ చేయాలి అంటే, అలా కాకుండా మెమరీని ఇంక్రిమెంట్ చేయాలి అంటే ఐఎన్ఆర్ ఎం యూజ్ చేయాలి. ఐఎన్ఆర్ ఎం ఇంక్రిమెంట్ మెమరీ కంటెంట్. నెక్స్ట్ ది కంటెంట్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ అడ్రస్డ్ బై హెచ్ఎల్ పేర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ బై 1. నెక్స్ట్ డిక్రిమెంట్, సేమ్ సిమిలర్ ఫర్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. డిసిఆర్ఆర్ డిసిఆర్ఎం. డిసిఆర్ఆర్ అంటే సేమ్, డిక్రిమెంట్ రిజిస్టర్ కంటెంట్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆర్ ఈజ్ డిక్రిమెంటెడ్ బై 1. అంటే -1 తగ్గించాలనుకోండి డిక్రిమెంట్ చేస్తాం, ఇంక్రీజ్ చేయాలి అంటే ఇంక్రిమెంట్ చేస్తాం, డిక్రీజ్ చేయాలి అంటే డిక్రిమెంట్ చేస్తాం. నెక్స్ట్ డిసిఆర్ఎం డిక్రిమెంట్ మెమరీ కంటెంట్. The content of memory location addressed by HL pair is decremented by 1. అలాగే నెక్స్ట్ INXRP increment register pair content. The content of register pair RP is incremented by 1. అంటే ఇక్కడ రిజిస్టర్ పేర్ తీసుకుంటున్నాం ఇంక్రిమెంట్. నెక్స్ట్ డిక్రిమెంట్ RP డిక్రిమెంట్ రిజిస్టర్ పేర్. ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ పేర్ RP is decremented by 1. Next decimal adjust accumulator DAA. DAA means decimal adjust accumulator. The instruction DAA is used in the program after add ADI అంటే add immediate data, ADC add addition with carry etc. సబ్ట్రాక్షన్ అలా ఏది చేసినా సరే ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏడిడి ఏడిసి ఎక్సెట్రా ఇన్స్ట్రక్షన్స్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్ and it is placed in the accumulator. The DIA instruction operates on this result and gives the final result in decimal system. అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యుములేటర్ అంటే మనకి ఆఫ్టర్ ది ప్రోగ్రామ్ ఏదర్ యాడ్ కానీ ఏడిఐ కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసినప్పుడు ఎడిషన్ అయితే ఎడిషన్ అయినాక వచ్చే రిజల్ట్ మనకి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయ్యే రిజల్ట్ ఇన్ హెక్సాడెసిమల్లో రిప్రజెంట్ చేస్తాం. హెక్సాడెసిమల్లో మనకి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఆ హెక్సాడెసిమల్లో ఉన్న రిజల్ట్ని మనము డెసిమల్లోకి చేంజ్ చేయాలి అంటే ఈ డిఐఏ ఇన్స్ట్రక్షన్నే యూజ్ చేయాలి. అదే చెప్పుకున్నాం చూడండి. The instruction DIA is used in the program after add కానీ ADI కానీ ADC కానీ ఎక్సెట్రా ఆఫ్టర్ ది ఎగ్జిక్యూషన్ జరిగినాక ఇన్స్ట్రక్షన్స్ ద రిజల్ట్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్ అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్. వచ్చే రిజల్ట్ హెక్సాడెసిమల్లో ఎక్స్ప్రెస్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది అక్యుములేటర్.
then DIA instruction operates on this result and gives the final result in decimal system. అంటే వచ్చిన హెక్సాడెసిమల్లో ఉన్న రిజల్ట్ని డెసిమల్ నెంబర్లోకి చేంజ్ చేయాలి అంటే DIA ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఓన్లీ అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మ. ఏమేమి నేర్చుకున్నాం అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో? ఫస్ట్ వన్ ఎడిషన్ మీద మొత్తం ఎన్ని టైప్స్ వచ్చినాయి? ADD రిజిస్టరు, మెమరీ, అలాగే ADCR, ADCM, ADI డేటా, ACI డేటా, 6 ఉన్నాయి. అలాగే DAD ఎడిషన్లోనే రిజిస్టర్ పేరుకి సేమ్. అలాగే సిమిలర్ ఫర్ సబ్ట్రాక్షన్. ఎడిషన్కి గుర్తుపెట్టుకుంటే యాస్టేజ్గా మీకు యాడ్ ప్లేస్లో SUB పెట్టుకుంటే రిమైనింగ్ సబ్ట్రాక్షన్ ఇవన్నీ రాసేయచ్చు మీరు. అలాగే ఇంక్రిమెంట్ రిజిస్టర్ పేరు, డిక్రిమెంట్ రిజిస్టర్ పేరు. ఇక్కడ రిజిస్టర్ పేరు వచ్చినప్పుడు X అని మేము తీసుకుంటాం. లాస్ట్ది డెసిమల్ అడ్జస్ట్ ఎక్యుములేటర్. అలా మీరు జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. ఇవన్నీ మీరు రాసుకుంటా వెళ్తుంటే రైట్ డౌన్ ది బుక్. క్లాస్ వినంగానే మీరు బుక్లో రాయాలి, నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి బాగా. నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ బుక్స్ ఇస్తున్నాను చూడండి. మీకు ఏదైనా బుక్స్ కావాలంటే రెఫరెన్స్ నేను చెప్పే ఈ ఫాలోయింగ్ టాపిక్స్ అన్ని ఈ బుక్స్లో రెఫర్ చేస్తున్నాను. ర్యామ్, ఫండమెంటల్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంప్యూటర్స్, అదర్ నేమ్ ర్యామ్. అలాగే ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్కి మాధుర్. ఇవి రెఫరెన్స్ బుక్స్. కాబట్టి ఏ రోజు క్లాసు ఆ రోజు మీరు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి.